వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్స్ ప్రెడిక్షన్ డిసెంబర్ 2024 మంత్ కోసం, అంటే ఎంటైర్ మంత్ డిసెంబర్ 2024 స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ సుమారుగా ఎలా ఉండే ఛాన్స్ ఉంది అనే ప్రెడిక్షన్ వీడియోని మనం చూద్దాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ లాగానే ఈ మంత్ కూడా ఎకానమీ ఎలా ఉండబోతుంది, అలాగే లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే రేట్ హైకా లేదా రేట్ కట్టా, అలాగే గోల్డ్ ప్రైసెస్ గురించి, క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ గురించి, అలాగే ఇంకా మనం ప్రతి మంత్ కూడా లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ అంటే ఎంప్లాయ్మెంట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా, ఇంకా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం గెయినర్స్ లూజర్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ లాగానే ప్రతి మంత్ లాగానే సో ఈ డిసెంబర్ మంత్లో స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్ని అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా ఒక గ్రాఫ్ రూపంలో చూపిస్తాము. సో అది చూడబోయే ముందుగా మనం ఎకానమీ గురించి, ఎకానమీ ప్రిడిక్షన్ చూడాలి అంటే, సో దిస్ మంత్ ఆల్సో ద ఎకానమీ ఈస్ గోయింగ్ టు బి నెగిటివ్. దట్ మీన్స్ ద క్యాష్ ఫ్లో ఆర్ మనీ సర్క్యులేషన్ ఈస్ గోయింగ్ టు బి లెస్ ఇన్ దిస్ మంత్ ఆల్సో డిసెంబర్ 2024. సో క్యాష్ అవైలబిలిటీ అనేది తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది ఈ మంత్ కోసం కూడా. అలాగే ఇక లోన్ ఇంట్రెస్ట్ రేట్స్, సో వరల్డ్ వైడ్, so if any central bank has to take a decision on loan interest rates, there is a possibility of giving a rate hike also this month, if not a neutral stance. So last month kuda manam cheppam rate hike ke ekku possibility undi as per prediction chusinapudu, rate cut kanna kuda ani manam cheppamu. So ee month kuda dani continuity anedi ante if any central bank has to take a decision in this month, December month, from the beginning to the end, in between, there is going to be a possibility of rate hike, most probably. So that's why we are saying the money circulation is going to be less this month also. అలాగే ఇక మనం స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రెడిక్షన్ని చూడాలి అంటే, సో అది సుమారుగా ఈ మంత్ కోసం ఎలా ఉండే ఛాన్స్ ఉంది. So this is the beginning point అనుకుంటే, so this is the beginning point and that is going to be like this. So ఈ beginning point వచ్చేసి 1st December 2024 అయితే, so up to the end, that is 31st December 2024. So up to that the stock markets movement is going to be like this only. So ఇది గ్రాఫ్ రూపంలో మనం చూసినప్పుడు, సో దాన్ని వర్డ్స్లో చూడాలి అంటే, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద స్టాక్ మార్కెట్స్ పర్ఫార్మెన్సెస్ ఆర్ గోయింగ్ టు బి స్టీప్లీ నెగిటివ్, నాట్ జస్ట్ నెగిటివ్, దే ఆర్ గోయింగ్ టు బి స్టీప్లీ నెగిటివ్ ఇన్ పర్ఫార్మెన్స్. సో లాస్ట్ మంత్ నవంబర్ కూడా మనం చెప్పాము ఎక్కువగా నెగిటివ్గా పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది. సో దట్ హ్యాపెండ్. సో దిస్ మంత్ ఆల్సో, ఫర్ డిసెంబర్ ఆల్సో, the stock market performances are going to be negative, not just negative, they are going to be steeply negative. So ఇది డిసెంబర్ మంత్ కోసం స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్ గ్రాఫ్. ఇక మనం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం చెప్పినప్పుడు గోల్డ్ ప్రైసెస్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్, అలాగే ఫైనాన్షియల్స్ ఎలా పర్ఫామ్ చేయబోతున్నాయి అనేది మనం గెయినర్స్ లూజర్స్లో చూద్దాము. సో ముందుగా మనం ఈ మంత్ కోసం గెయినర్స్ విషయం చూడాలి అంటే, సో ఏవైతే ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్, అలాగే ఫుడ్స్ అండ్ బెవరేజెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అలాగే ఇంకా ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి అంటే సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్ కూడా, అలాగే ఇంకా లగ్జరీకి సంబంధించినవి అంటే లగ్జరీ హోటల్స్, డైమండ్స్, ఫ్యాషన్స్ ఇలాంటి వాటికి సంబంధించిన కంపెనీల స్టాక్స్ పాజిటివ్గా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే పెరిగే ఛాన్స్ ఉంది స్టాక్స్. అలాగే ఇంకా అగ్రికల్చర్కి సంబంధించినవి అంటే ట్రాక్టర్స్ కంపెనీల స్టాక్స్, సీడ్స్ కంపెనీల స్టాక్స్, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఇలాంటి వాటి స్టాక్స్, అలాగే హాస్పిటల్స్ స్టాక్స్, ఇంకా ఏవైతే సర్వీసెస్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా
అంటే కొరియర్ సర్వీసెస్, ఎస్పెషల్లీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, ఫుడ్ డెలివరీ సర్వీసెస్, సో ఇలాంటి స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది ఈ డిసెంబర్ మంత్ కోసం. సో అలాగే ఇంకా ఏవైతే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తయారు చేసే కంపెనీల స్టాక్స్ కూడా, ఇంకా ఫుట్వేర్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది ఈ డిసెంబర్ మంత్లో ఓవరాల్గా. ఓవర్ ది మంత్ చూసినప్పుడు సో ఇవి మాత్రమే గెయినర్స్గా ఉండే ఛాన్స్ ఉంది. ఇక మనం లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే గోల్డ్ ప్రైసెస్, సో గోల్డ్ ప్రైసెస్ ఈ మంత్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ కూడా, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, సో ఇవి కూడా, ఇంకా రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్, ప్రత్యేకించి ల్యాండ్స్తో డీల్ చేసే కంపెనీల స్టాక్స్ బాగా తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్, ఇంకా పవర్ అండ్ ఎనర్జీకి సంబంధించిన అన్ని స్టాక్స్, సో మొత్తం, అలాగే ఇంకా సిమెంట్స్ కంపెనీల స్టాక్స్, సో ఇవి, ఇంకా పెట్రోకెమికల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అలాగే టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, ఇంకా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా, సో ఇవి కూడా డౌన్ ట్రెండ్ని చూపించే ఛాన్స్ ఉంది, తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే ఫార్మా సెక్టర్ స్టాక్స్ కూడా ఈ మంత్లో తగ్గే ఛాన్స్ ఉంది. ఇంకా సిగరెట్ కంపెనీల స్టాక్స్, అలాగే లిక్కర్ కంపెనీల స్టాక్స్, అంటే స్పిరిట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. ఇంకా కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్, వాటిని బేస్ చేసుకుని పనిచేసే సెల్ ఫోన్ టవర్స్, కేబుల్స్, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్, ఇలాంటి వాటి స్టాక్స్, ఇంకా మీడియా సెక్టర్ స్టాక్స్, మీడియా అండ్ టెలివిజన్ ఛానల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఫైనాన్షియల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, ఎస్పెషల్లీ గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్, అంటే పిఎస్యూ బ్యాంక్స్, గవర్నమెంట్ ఫైనాన్షియల్స్ ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇవి ఎక్కువగా నెగిటివ్గా పర్ఫామ్ చేసే సెక్టర్స్, సో పాజిటివ్గా పర్ఫామ్ చేసే సెక్టర్స్ ఇవి. అలాగే ఇంకా లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ గురించి, సో దిస్ మంత్ డిసెంబర్ ద లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ఈజ్ గోయింగ్ టు బి గుడ్ అగైన్, సో దట్ ఈస్ గోయింగ్ టు రైజ్ అగైన్. అలాగే ఇంకా ఏదైతే మనం ప్రతి మంత్ చెప్పేది ఐటీ అంటే సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్, సో సాఫ్ట్వేర్ కూడా ఈ మంత్ it is going to be favoring. So software department is going to perform good in this month December. Alage the employment rate is going to rise again in this month also, December month also, so that is becoming resilient again like in the past this year 2024. So friends, చూసారు కదా, సో డిసెంబర్ 2024 మంత్ కోసం ఇది ఎకానమీ ప్రెడిక్షన్, అలాగే గోల్డ్ అండ్ క్రూడ్ ఆయిల్ రేట్స్ ప్రెడిక్షన్, ఇంకా గెయినర్స్ లూజర్స్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం, అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ గురించి కూడా మనం చెప్పాము. సో లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి రేట్ హైక్ ఇచ్చే పాసిబిలిటీ ఉంది, ఇఫ్ నాట్ న్యూట్రల్ స్టాన్స్ బై ఎనీ సెంట్రల్ బ్యాంక్ దిస్ మంత్ డిసెంబర్ 2024. సో మొత్తం ప్రెడిక్షన్ బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజీ ఓన్లీ. ఇప్పుడు చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.